కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టులకు మరణ శాసనంగా మారాయని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు పనుల విషయంలో అప్పటి ఏపీ సీఎం వైఎస్ జగన్కు కేసీఆర్ పూర్తి సహకారం అందించారని విమర్శించారు. 2019లో ప్రగతి భవన్లో పలు సమావేశాలు జగన్తో నిర్వహించి గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్లి రతనాల సీమగా మార్చుతామని చెప్పలేదా అని నిలదీశారు. శనివారం శాసనసభలో కృష్ణా గోదావరి జలాలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రానున్న 3 ఏళ్లలోపు కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, కృష్ణా జలాల్లో తెలంగాణకు 71% నీటి వాటా కావాలని ట్రైబ్యునల్ను వాదనలు వినిపిస్తున్నామని పేర్కొన్నారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్నగాక మొన్న ఈ ప్రాజెక్టుకు CWC ఆమోదం వచ్చిందని అన్నారు. అసలు ఆ ప్రాజెక్టుకు అనుమతియే రాలేదని అన్నారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశామని, ఈ నెల 5న సుప్రీంకోర్టు సీజే ముందు విచారణకు రానుందని చెప్పారు. కృష్ణా గోదావరి జిల్లాలకు సంబంధించిన తెలంగాణ ప్రయోజనాలను బీఆర్ఎస్ తాకట్టు పెట్టిందని, తాము ఆ ప్రయోజనాలను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.